అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడైతే గ్రామ పంచాయతీ కార్మికులు అయితే రోడ్డుపై బైఠాయించి అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది రోజులుగా అయితే మాకైతే వేతనాలు అయితే ఇవ్వట్లేదు, మాకు పెండింగ్ బిల్లులు అయితే చెల్లించట్లేదు అనేది వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మల్టీపర్పస్ విధానంతో అయితే మమ్మల్ని అయితే అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారైతే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ మీ సమస్య ఏంటి? గత 8 నెలల నుండి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. మరి అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, పోతే స్టేట్లో కూడా కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్ ఇచ్చినప్పుడే మీకు సాయంకాలం వరకు కానీ 2 రోజులలో మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి, మీ జీతాలు పడతాయని అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా 8 నెలలు జీతం ఇవ్వకపోతే మరి ఆ ఇచ్చే జీతం అరకొర జీతం. ఆ జీతం కొన్ని గ్రామ పంచాయతీలలో 9,500 ఇచ్చిన జీతాన్ని 4 పంచుకోవడం, 8 మంది పంచుకోవడం, అది అట్లా ఇస్తూ ఉన్నారు. మరి అందరికీ సమానంగా ఆ 9,500 రూపాయలు ఇప్పటి వరకు కూడా రావట్లేదు. మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులందరూ అంత ధనవంతులా లేకపోతే వారు బలవంతులా? మరి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు 1,00,000 రూపాయల వేతనం ఇస్తుందా? మరి 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చుకొని మేము కుటుంబాన్ని సరి చేసుకుంటామనేది అలానైతే కాదు కదా. మరి అలా లేకపోతే మరి మేము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. మరి వాళ్ళ ఆ 9,500 వేతంతోనే ఒక అధికారిని ఒక 6 నెలలు జీవించమని చెప్పమనండి. మేము ఇలా ఇక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక్కటే నెల బతుకుమనండి. ఏ శాఖనైనా తీసుకొని ఆ 9,500 జీతం తీసుకొని ఆ ఉద్యోగి, ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారో ఆ ఉద్యోగి జీవించమనండి. ఇలా గ్రామాలలోకి వస్తే ఈ గ్రామ పంచాయతీ కార్మికుడే పనిచేయాలి. ఎవరు? ఒక ఎమ్మెల్యే వచ్చినా గ్రామ పంచాయతీ కార్మికుడే పనిచేయాలి. ఈ పోలీసు యంత్రాంగం వచ్చినా గ్రామ పంచాయతీ కార్మికుడు పనిచేయాలి. ఒక ఎంఆర్ఓ వచ్చినా గ్రామ పంచాయతీ కార్మికుడే పనిచేయాలి. ఎంపీడీఓ వచ్చినా ఈ గ్రామ పంచాయతీ కార్మికుడే పనిచేయాలి. మరి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికునికి కడుపు నిండా అన్నం పెట్టకుండా కాలయాపన చేస్తే వీళ్ళకు కడుపు మండదా? మీ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయండి? మేము ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు తక్షణమే ఈ 8 నెలల ఉన్నటువంటి పెండింగ్ జీతాలు సాయంకాలం వరకు వాళ్ళకు అకౌంట్లలో పడాలి. రెండో అంశం, ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది, గతంలో 34 రోజులు సమ్మె చేసినప్పుడు మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇస్తామని ఆ టెంట్ల కిందకి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. మరి చనిపోయిన కార్మికులందరికీ కూడా 10 లక్షలు తగ్గకుండా ఇస్తామని చెప్పింది. మరి దహన సంస్కారాల కోసం 30,000 రూపాయలు ఇస్తాం అదే రోజు అని చెప్పింది. మరి ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పింది. మరి పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. ఈ 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు కూడా వాటి మీద రాష్ట్ర కమిటీతోటి చర్చిస్తలేదు. మేము గౌరవ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గౌరవ సీతక్క గారిని కూడా కలిసినాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసినాం, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గాన్ని అందరినీ కూడా కలిసినాం. మరి ఇప్పటి వరకు కూడా మా గ్రామ పంచాయతీ యూనియన్ పక్షాన కూడా చర్చ పెడతలేదు. ఆ చర్చలు సఫలమైన ఆయా దిశగా కూడా ఆలోచిస్తలేదు. ఓకే, ప్రస్తుతం ఇక్కడికి ఎంతమంది వచ్చారు? బాధితులు అయితే ఎంతమంది ఉన్నారండి? మేము ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా 12 నుంచి 1300 మంది ఉంటాం. ఈరోజు 1000 మంది తగ్గకుండా ఈ కలెక్టర్ను ఆఫీసు ముట్టడించడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంతేకాకుండా గతంలో ఇంకా ఎవరికైనా కంప్లైంట్స్ చేశారు దీని గురించి? మేము అనేక సార్లు కూడా గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చినాం.
మరి ఏ ఒక్క రోజు కూడా అనేక సార్లు ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం. కలెక్టర్ గారు అయితే ఇక్కడికి రావట్లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మా వైపున ఎంత చిన్న చూపు చూస్తుండో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి కలెక్టర్ గారే ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిధిలో వాళ్ళ బడ్జెట్ ఉంటుంది, వాళ్ళ ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. మరి మీకు సాయంకాలం వరకు లేకపోతే ఈ 1 తారీఖు వరకు ఇస్తామని ఈరోజు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి చెప్తే వారికి అంత చిన్నతనం అయితే ఏం కాదు కదా. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం వీరికైతే మద్దతుగా సిఐటితో పాటు సిపిఎం నాయకులు అయితే మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. మనతో పాటు అయితే కొంతమంది సిపిఐ సిపిఎం నాయకులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ అంటే ప్రస్తుతం వీరి సమస్య పరిష్కారానికి అయితే ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు పూర్తి దయనీయ పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారు. కనీసం ఇక్కడ వాళ్ళకు వచ్చే జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 5-6 నెలల పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా పంపిణీ చేసలేదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో మరి మేము టెంట్ల కాడికి వచ్చి మేము ఖచ్చితంగా అధికారం రాగానే సీతక్క కాంచెలు పెడితే రేవంత్ రెడ్డి దాకా ముఖ్యమంత్రి గారు స్వయాన అన్ని టెంట్ల కాడికి చెప్పిండు, మేము 18,000 జీతం అమలు చేస్తాం, మీకు వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మాకు ఓట్లు ఏంటి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క మేము కాదు, మా ప్రజాపాలన, మేము అన్ని రకాల మేము దళితుల గురించి, అనగారి వర్గాల గురించి, కార్మిక వర్గం గురించి అన్ని రకాల చేస్తామని ప్రతి ఒక్కరు సమ్మేషన్ దగ్గరికి చెప్పింది. కానీ కాకపోతే ఆ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికుడి సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం లేదు. వాళ్ళు కేవలం టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మొత్తం వాళ్ళ వాదనలకు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మభ్యపెట్టే విధంగా జరుగుతున్నాయి తప్పించి ఇక్కడ కార్మికులకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి నిన్నటి సంది కార్మికులు 2 రోజుల సమ్మె చేస్తామన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్ళు 9,000 వేతనానికి పనిచేస్తారు. మరి ఈ పని ₹1,00,000 ఇచ్చిన పని చేసే పని కాదు. కాబట్టి వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళని శ్రమ దోపిడీకి కాకుండా వెంటనే మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. లేకుంటే వాళ్ళు చేసే సమ్మె కూడా సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది, ప్రత్యక్ష పాల్గొంటుందని కూడా ఈ సందర్భంగా చేస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే ప్రస్తుతం చూసినట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు కొంత సిపిఐ సిపిఎం నాయకులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ధర్నాలు కార్యక్రమాలు చేసి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే కార్మికులంతా కన్నెర చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మేము సమ్మె చేస్తున్నప్పుడు మా సమ్మె కాడికి వచ్చి మేము ప్రభుత్వంలోకి వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీకు 26,000 వేతనం ఇస్తాము, మీకు అన్ని సౌకర్యాల వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం దాటినా ఇంతవరకు ఆ ప్రభుత్వము ఏమి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. 2 సార్లు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వీళ్ళ గురించి మాట్లాడలేదు, ఒక మంత్రి కూడా వీళ్ళ గురించి మాట్లాడలేదు. రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యల గురించి క్యాబినెట్ మీట్లో మాట్లాడాలి. వీళ్ళకి ఖచ్చితంగా 26,000 వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో రేపు జనవరి 5 తారీఖు నుంచి పూర్తి నిరవధిక సమ్మెకు పనులు బంద్ చేసి పోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగినా ప్రభుత్వందే బాధ్యత. కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం, డిపిఓ గారికి కూడా ఇచ్చినాము. 8 నెలల నుంచి జీతాలు లేకుంటే గ్రామ పంచాయతీ కార్మికుడు ఎట్లా బతుకుతాడు? ఎవ్వరు వచ్చినా గ్రామ పంచాయతీకి కుక్క చచ్చిపోయినా, పిల్లి చచ్చిపోయినా, మోర్లల్లో చిన్నపిల్లలు ఎరిగినా తీసేసే పరిస్థితి ఉంటుంది. కరోనా టైంలో వీళ్ళు ఎంత సేవ చేసిరో ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా ప్రభుత్వం ఇంకా కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. సార్ చెప్పండి, ఫైనల్గా ఏం చెప్తారు? గత సంవత్సర కాలంగా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. మేము పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాం. గ్రామ పంచాయతీ కార్మికుల 34 రోజుల గత సమ్మె సందర్భంగా ఇప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మా సమ్మె టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గొంతమ్మ కోరికలేం కాదు, వీళ్ళకి న్యాయబద్ధమైన కోరికలే. కనీస వేతనం 26,000 ఉండాలి,
10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి. అలాగే వీళ్ళు నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించాలి. అలాగే వేతనాల కోసం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో గత సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా హామీ ఇచ్చిన ఇప్పటి నాయకులు సంవత్సర కాలంగా ఈ కార్మికులను పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పంచాయతీ కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చిన ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రేపు 30 తేదీన రాష్ట్ర కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద చర్చ జరగాలి. ఒకవేళ జరగని పక్షంలో జనవరి 5 తర్వాత నిరవధిక సమ్మెకు పోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడికైతే పెద్ద ఎత్తున పోలీసులు సైతం మోహరించడం జరిగింది. ఇక్కడికైతే గ్రామ పంచాయతీ కార్మికులు అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అయితే మాకైతే హామీలు అయితే నెరవేరుస్తాం, మమ్మల్ని అయితే పర్మనెంట్ చేస్తామని అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సైతం మమ్మల్ని అయితే గత 8 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు, పెండింగ్ బిల్లులు సైతం చెల్లించట్లేదు అని చెప్పేసి అయితే వీరైతే రోడ్డుపై బైఠాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు పలుమార్లు అయితే మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి సైతం వారి దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ సైతం ఆ సమస్యలు అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మేమైతే పారిశుద్ధ్య పనులు అయితే నిమగ్నమవుతాం, మేము లేనిదైతే ఏ పని సైతం సాగదు. అయినప్పటికీ సైతం మాకైతే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు వరకు సాయంత్రం వరకు అయితే మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అయితే వీరైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద బైఠాయించి అయితే కొంత ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయైతే చెప్పవచ్చు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.